షుగర్ ఎక్కువైతే పెన్షన్ ఇరు, వయసు ఎక్కువైతే ఇస్తారు. షుగర్ ఎక్కువైతే మందులు ఇస్తారు. హౌసింగ్ ఎవరినో రమ్మనండి. హౌసింగ్ ఏ గారిని బాలు గారిని రావడం వీడియో కొడుతున్నాం. ఏమిది కూర్చోబా. ఏదైనా వేరే రంగు ఏదైనా సాయం ఉంటే చెప్పు, చేద్దాం. అలా మందులకు కాల్చింటే నేను ఆడిటికి లెటర్ పెట్టి ఆయమ్మ మందులకు సంవత్సరానికి ఎంత ఇచ్చామని చెప్తాం. కాల్చి సంవత్సరం ఇస్తారమ్మా వాళ్ళు. సంవత్సరం ఇస్తారు, ఇప్పిస్తాలే. అప్పుడే లేట్ చేస్తే ఇంకా ప్రజలకి ఏం చెప్తారు మీరు? ఆయనది ఆ పిల్లోంది రోడ్డు సమస్య ఉంది. రెండోది కొన్ని పాస్బుక్ల సమస్యలు ఉన్నాయి. పాస్బుక్లది అసైన్మెంట్ కమిటీ లేదు, రీసర్వే జరగాల. రీసర్వే కూడా ఉంది. పులిగండ్లపల్లిగా మరి పాస్బుక్లు ఎందుకు పెండింగ్ ఉన్నాయి? లేదు లేదు, మీరు అవి కొన్ని ఉన్నాయి. అది ఏది ఉందో మొన్న మీరు సమాలపల్లికి పోయినాం. కొన్ని సమస్యలు ఉంటే ఒక నిమిషం ఉండన్నా ఉండండి. నేను చెప్పేది వినన్నా, ఒక నిమిషం ఓర్పు పట్టు. నువ్వన్నా మాట్లాడు, నన్నన్న మాట్లాడి. ఒక నిమిషం ఓర్పు పట్టు. మొన్న సోమాలపల్లికి పోయినాము. మరుసటి రోజు అధికారులు కూర్చోండి, నాయకులు కూర్చోండి అన్నాము. కూర్చున్నారా? మీరు పోయినారు, అధికారులు పోవాలి కదా. మీరు నేను పోతే లాభం. మనం పోతే టీ తాపుతారు, టెంకాయ నీళ్ళు ఇస్తారు, తిట్టేది తిడతారు, మళ్ళీ పెట్టేది పెడతారు వాళ్ళు. మనం తాగేసి తినేసి వచ్చేస్తాం. దాని నుంచి లాభం ఏం పనులు కావాలి కదన్నా. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రోజు వేస్ట్ చేసుకునే వేస్టే. ఈయన దగ్గర కాదు, ఈయన పోవాలా. ఇప్పుడు తనకల్లు మండలంలో సిఆర్పల్లికి పోయినా, నేను నల్లజెరువుకు అంతకుముందు పోయినా. అధికారులు గ్రామంలో వచ్చి ల్యాప్టాప్ పెట్టుకొని మీరు రెవెన్యూ సమస్యలు ప్రజల ముందర కూర్చొని ఒక రోజు 2 రోజులు కూర్చొని రెవెన్యూ సమస్యలు తీర్చండి గ్రామంలో అన్నాము. సిఆర్పల్లిలో జరిగింది ఎక్సర్సైజ్. అది మీ మండలంలో జరగదు. మీ మండలంలో జరగదు అది. వాళ్ళు మా ఆలోచన కానీ పచ్చిగా చెప్తా, రెవెన్యూ వాళ్ళ దగ్గర తగులుకున్నారంటే సాలెగూళ్ళు తిరుక్కున్నట్టే. దానికనే మీ దగ్గరకు వచ్చి వాళ్ళ తగులుకునే కంటే మీరే వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటే, ఊర్లో కూర్చుంటే వాళ్ళకు డబ్బులు బొక్కబడవు, టైము బొక్కబడదు. లేదంటే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి యాలంపాట పెట్టినట్టు పెట్టి వాడు వస్తానే ఒక ఏటు, మళ్ళీ ఆ ఏటు గాయం మానేటైటికి మళ్ళీ 2వ ఏటు, మళ్ళీ 3వ ఏటు. పోని వాడికి లాస్ట్ ఫెడప్ అయిపోయేసి ఇడిచిపెట్టుకోవాలా లేదు మొత్తం అన్ని ఇచ్చేయాల. ఈ రకమైన పరిపాలన తప్పున్నా ఇది. లేదు, మీరు కూర్చోవాలా. యూఆర్ ఆన్సర్. మాకేం పట్టిందన్నా, మేము ఎలక్షన్ లేదు నాకేమి. వాళ్ళందరూ ఓట్లు వేసి గెలిచినా నేను. వాళ్ళందరూ ఉండాలనుకుంటే నేను బాధ్యతగా వాళ్ళ మధ్యకి వస్తాను. మీరైనా మేమైనా వాళ్ళకి జవాబుదారి. మనం మారాల. మనం పోయినంతకాలం ఒకటే మూసలో పోతా అంటే ఎట్లా? ఇంతమందిలో మనమేమో ఒక తహసీల్దార్ని ఒక ఎమ్మెల్యే పట్టుకుని ఇట్లా మాట్లాడుతా అంటే కరెక్టా? మనకి ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? మనకి కరెక్ట్ కాదన్న ఇది. పులిగండ్లపల్లి కాలువది ఏందమ్మా స్టేటస్? అది ఎరుకులకుంట ఇద్దాంలేమ్మా. ఎస్టిమేషన్స్ రెడీ చేయండి అమ్మా. వాటర్ బాడీస్ ఎక్కడున్నా కూడా, వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ ఆర్ ద గవర్నమెంట్ ఇరిగేషన్ అయినా ఉండొచ్చు, నీళ్ళు ఇచ్చేద్దామ్మా. గ్రౌండ్ వాటర్ టేబుల్ పెంచేదే కదా మరి. దీనికి చూడండి, వాట్సాప్ చేస్తారు చూడమ్మా, చేయండి అమ్మ.
అప్లికేషన్ మార్క్ చేసి ఫోటో పెట్టించు, ఆ అప్లికేషన్ నాకు పంపించు, కలెక్టర్ గారికి పెడతాను. వాడు వేసి ఫోటో కొట్టి లాంజిట్యూడ్ లాటిట్యూడ్ ఫిక్స్ చేసి కోఆర్డినేట్స్ ఫోటోది వాళ్ళ రేషన్ కార్డు అవి తీసుకుని నాకు నేను పెడతాను. రేషన్ కార్డు వీళ్ళంతా వస్తుంది రానిలేనా కదలేని స్థితిలో ఉండి మానసిక వికలాంగుడు అయితే వేరే రంగు చేద్దాం. పెట్టి నాకు అప్లికేషన్. ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క అవకాశాన్ని మనం విజయవలసిందిగా కోరుచు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఈ కార్యక్రమానికి మన పులిగొల్లపల్లెకు రావడం, తర్వాత మనం కూడా గతంలో నుంచి కూడా గ్రామ కమిటీల మీటింగులు, యూనిట్ స్థాయి మీటింగులు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈ పులిగొల్లపల్లి పంచాయతీలో మేజర్గా అగ్రహారపల్లి రోడ్డు గత గవర్నమెంట్లో కంకర వరకు వేసేసి అది దారుణమైన పరిస్థితులు వదిలేయడం జరిగింది. ఆ కంకర వరకు వచ్చే లాభాలు బాగుంటాయి, తర్వాత వేసే తారు రోడ్లో లాభాలు ఉండవు. కాబట్టి ఆ మధ్యలోనే వాళ్ళు లాభాల వరకు బిల్ చేసుకొని పార్ట్ టైం బిల్ చేసుకొని మిగతా వదిలేసినటువంటి పరిస్థితి గత గవర్నమెంట్ చెందింది ఆ నాయకులకు కానీ ఆ కాంట్రాక్టర్లకు కానీ. కాబట్టి అవన్నీ కూడా నష్టంతో కూడిన రోడ్లన్నీ కూడా దేవాలయానికి తండా కూడా అన్న దృష్టికి తీసుకొచ్చినాం. అలా అగ్రహారపల్లి ఉంది. కానీ ఇవన్నీ కూడా నష్టం పనులన్నీ కూడా మనం మన 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 కూటమి ప్రభుత్వంలో మన శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి మనం చెప్పడంతో ఆయన నష్టమైనా సరే కాంట్రాక్టర్లను ఏం చెప్పుకుంటున్నాడు మాకు తెల్ల కానీ అందరూ కూడా వేస్తున్నారు. కాబట్టి అట్లాగైనా నష్టమో లాభం తప్పదు. ఇంకా ఈ 2 రోడ్లు ఉన్నాయి, అవి కూడా మీరు చూపిస్తారని కూడా మా పులిగొల్లపల్లి గ్రామ ప్రజలందరి యొక్క కోరిక. తర్వాత ఆ వెల్ఫేర్ ఎవరు రాలేదన్నా? రమ్మనండి, ఉంటే పని చేయలేకదైనా. నువ్వేనేమే ఈమెది అన్నదాత సుఖీభవది పడలేదంట. ఏంది రీజన్? ఏమి ఎంప్లాయ్ ఉన్నాడా? మరి ఎట్లా చేస్తావు? హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నప్పుడు అల్లునికి ఏం సంబంధం అంటే కంప్యూటర్కి సంబంధం ఉండదు, మనకు సంబంధాలు ఉంటాయి. ఎట్లా చేస్తావు? హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయలేవు, మరి ఏం చేస్తావు? అది కరెక్టే. మరి దీనికి అన్నదాత సుఖీభావులు ఏదన్నా వెసులుబాటు ఇచ్చినారా? దాంట్లో కానీ ప్రావిజన్ యాడ్ ఉంది. దొంగ పెన్షన్లు పెట్టుకోవాలి, తిడతా అంటారు. ఆ 3-4 వేలకు తిట్టించుకోవాలి రోజుగా. ఊర్లో వాళ్ళంతా తిడతా అంటారు. అలా కాదన్నా, రియల్గా దేంట్లో పెన్షన్లు ఇస్తారు? వికలాంగులకు ఇస్తారు, వృద్ధాప్యంలో ఇస్తారు, వితంతువులకు ఇస్తారు, మానసిక వికలాంగులకు ఇస్తారు, కళ్ళు లేని వాళ్ళకి ఇస్తారు, కబోదులకి ఇస్తారు. ఆప్షనే లేదు. నువ్వు ఊరికి ఎందుకు ఫాల్స్ ప్రామిస్ చేస్తావు? ఊరికి వాళ్ళు తిడతారు. ఇప్పుడేమో చెప్పేసి మోజు పడతారు, బాబా మా అయిపో చెప్పేసి అని. మా ఒక వారం తర్వాత నన్ను తిడతారు, నిన్ను తిడతారు. కాస్ట్ బేస్డ్ అవుతాయి సార్ అవి. ఎస్టిమేషన్ వేయించండి నా చూద్దాం. దేంట్లో ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనం ఈ 11K ఏమైనా షిఫ్ట్ చేసి కాస్ట్ బేస్డ్ వస్తే LADFలో ఓవరాల్గా కాన్స్టిట్యున్సీ అన్ని పెట్టైనా చేయించేద్దాం. ఇట్లా రిలేటెడ్ టు దట్ ఓన్లీ కదా, LADFలో పెట్టించేద్దాం. బాగున్నావా? నాకు నీకు బంధువు అని వస్తాడులేనా? బాగున్నావా? ఏమే ఇంకేం బాగా బ్యాటింగ్ చేసినావు? ఏ బాబు వెల్ఫేర్ ఇక్కడ రమ్మా. సార్ మామూలుగా ఎంప్లాయీ పాప వాళ్ళ అమ్మమ్మ దాంట్లో చిన్న పాప గ్రీవెన్స్ పెట్టాను. అవి కట్టిండే రసీదులు తెచ్చి ఇవాళ రేపు ప్రభుత్వాలు మీరు కనెక్షన్ కడితే దాదాపు 1.5 లక్ష మెటీరియల్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు. కరెంట్ తీగలు కానీ, పోలు కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ. ఆ రసీదు తెచ్చి ఒకవేళ ఈడికి తెచ్చి లేకపోయినా నాకు ఆఫీస్కి తెరిపించి చెప్తాను.
చెరువు సార్ మా ఊరికి నీళ్ళే లేవు సార్. ఇరిగేషన్ వాళ్ళు ఎవరున్నారు చూడన్నా. అది కానీ వస్తే మా 2 ఊర్లకు బాగా ఇది అయిపోతాయి మాకు మాత్రమే సార్. ఇరిగేషన్ వాళ్ళు ఎవరున్నారు చూడమ్మా. ఇరిగేషన్ వాళ్ళు మా 2 ఊర్లే సార్ ఇబ్బంది పడిపోతుంది. ఫోన్ చేయండి ఇరిగేషన్. ఇది వాట్సాప్ చేయండి వాళ్ళకి. అప్పుడే లేట్ చేస్తే ఇంకా ప్రజలకి ఏం చెప్తారు మీరు? ఆయనది ఆ పిల్లోంది రోడ్డు సమస్య ఉంది. రెండోది కొన్ని పాస్బుక్ల సమస్యలు ఉన్నాయి. పాస్బుక్లది అసైన్మెంట్ కమిటీ లేదు, రీసర్వే జరగాల. రీసర్వే కూడా ఉంది. పులిగండ్లపల్లిలే మరి పాస్బుక్లు ఎందుకు పెండింగ్ ఉన్నాయి? లేదు లేదు, మీరు అవి కొన్ని ఉన్నాయి. అది ఏది ఉందో మొన్న మీరు సమాలపల్లికి పోయినాం. కొన్ని సమస్యలు ఉంటే ఒక నిమిషం ఉండన్నా ఉండండి. నేను చెప్పేది వినన్నా. ఒక నిమిషం ఓర్పు పట్టు. నువ్వన్నా మాట్లాడు, నన్నన్న మాట్లాడి. ఒక నిమిషం ఓర్పు పట్టు. మొన్న సమాలపల్లికి పోయినాము. మరుసటి రోజు అధికారులు కూర్చోండి, నాయకులు కూర్చోండి అన్నాము. కూర్చున్నారా? మీరు పోయినారు, అధికారులు పోలు కదా. మీరు నేను పోతే లాభం. మనం పోతే టీ తాపుతారు, టెంకాయ నీళ్ళు ఇస్తారు, తిడతారు, మళ్ళీ పెట్టేది పెడతారు వాళ్ళు. మనం తాగేసి తినేసి వచ్చేస్తాం. దాని నుంచి లాభం మేము పనులు కావాలి కదన్నా. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రోజు వేస్ట్ చేసుకునే వేస్టే. ఈయన దగ్గర కాదు, ఈయన పోవాలా. ఇప్పుడు తనకల్లు మండలంలో సిఆర్పల్లికి పోయినా, నేను నల్ల చెరువుకు అంతకుముందు పోయినా. అధికారులు గ్రామంలో వచ్చి ల్యాప్టాప్ పెట్టుకొని మీరు రెవెన్యూ సమస్యలు ప్రజల ముందర కూర్చొని 1 రోజు 2 రోజులు కూర్చొని రెవెన్యూ సమస్యలు తీర్చండి గ్రామంలో అన్నాము. సిఆర్పల్లిలో జరిగింది ఎక్సర్సైజ్. అది మీ మండలంలో జరగదు. మీ మండలంలో జరగదు అది. వాళ్ళు మా ఆలోచన కానీ పచ్చిగా చెప్తా. రెవెన్యూ వాళ్ళ దగ్గర తగులుకున్నారంటే సాలెగూళ్ళు తిరుక్కున్నట్టే. దానికనే మీ దగ్గరకు వచ్చి వాళ్ళ తగులుకునే కంటే మీరే వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటే, ఊర్లో కూర్చుంటే వాళ్ళకు డబ్బులు బొక్కబడవు, టైము బొక్కబడదు. లేదంటే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి యాలంపాట పెట్టినట్టు పెట్టి వాడు వస్తానే ఒక ఏటు, మళ్ళీ ఆ ఏటు గాయం మానే టైంకి మళ్ళీ 2వ ఏటు, మళ్ళీ 3వ ఏటు. పోని వాడికి లాస్ట్ ఫెడప్ అయిపోయేసి ఇడిచిపెట్టుకోవాలా లేదు మొత్తం అన్ని ఇచ్చేయాల. ఈ రకమైన పరిపాలన తప్పున్నా ఇది. లేదు, మీరు కూర్చోవాలా. యూఆర్ ఆన్సర్. మాకేం పట్టిందన్నా, మేము ఎలక్షన్ లేదు నాకేమి. వాళ్ళందరూ ఓట్లు వేసి గెలిచినా నేను. వాళ్ళందరూ ఉండాలనుకుంటే ఉండా నేను. బాధ్యతగా వాళ్ళ మధ్యకి వస్తాను. మీరైనా మేమైనా వాళ్ళకి జవాబుదారి. మనం మారాల. మనం పోయినంతకాలం ఒకటే మూసలో పోతా అంటే ఎట్లా? ఇంతమందిలో మనమేమో ఒక తహసీల్దార్ని, ఒక ఎమ్మెల్యే పట్టుకుని ఇట్లా మాట్లాడుతా అంటే కరెక్టా? మనకి ఆ పరిస్థితి ఎందుకు వస్తాను? మనకి కరెక్ట్ కాదన్న ఇది.